హాయ్ అండి, ములంకాయ కూర వండుతున్నానండి. అది చారు తాలింపు పెట్టానండి, అందుకు అలా ఉందండి. చారు కూడా అందులో తాలింపు పెట్టేసాను. జీడిపప్పు వేసానండి, ఒక 5 నిమిషాలు జీడిపప్పు నానబెట్టాను, కొద్దిగానే వేసానండి. జీడిపప్పు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలండి. నేను చేసిన కూరలు మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఒక ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను గసగసాలు, 3 వెల్లుల్లి రేఖలు వేసానండి. వేసి మిక్సీ పట్టుకోవాలి. గసగసాలు వేస్తే బాగుంటుందండి కూర, ములంకాయ కూరలోని. గరం మసాలా కన్నా ఇది వేస్తేనే బాగుంటుందండి ములంకాయ కూరలో. ఒకసారి మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుందండి కూర, ఎంతో రుచిగా ఉంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవచ్చు కానండి, వీటికి గరం మసాలా కన్నా ఇది వేసుకుంటేనండి బాగుంటుంది. గసగసాలు వేసుకున్న పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయండి, సగం మగ్గాక వేసుకోవాలండి ములంకాయ ముక్కల్ని. వేసుకుని అవి కూడా బాగా నూనెలో మగ్గనివ్వాలి. మూత పెట్టి కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. ములంకాయ ముక్కలు చూడండి ఎలా మగ్గిపోయినాయో అండి, అంతలాగా మగ్గిపోతాయండి మూత పెట్టి. ఇవి కూడా ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా పసర వాసన కానీ పచ్చి వాసన కానీ ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలు, ములంకాయ ముక్కలు అండి అలా వేసుకుంటేనే. బాగా మగ్గిందండి. పసుపు వేసుకుని కారం వేసేయండి, మనకు తగినంత కారం వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు పెట్టుకోవాలండి. ములంకాయ ముక్కలు అందులో బాగా మగ్గితేండి నూనెలోని పసరు వాసన కానీ ఏముండదండి, బాగుంటుందండి కూర కమ్మగానే. గరం మసాలా కన్నా ఈ పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుందండి. గసగసాలు అది వేసుకుంటేనే ములంకాయ కూరలోని. కారం పచ్చివాసన పోయే వరకు కూడా మనం గరిటెతోటి తిప్పుకోవాలండి, మాడుగంటకుండానే. ఈరోజు చారు పెట్టి ములంకాయ కూర వండానండి. మీకు నా కూరలు నచ్చితే మాత్రం నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. కోడిగుడ్లు అది తినకూడదు అంటున్నారు కదా అనేసి అండి కోడిగుడ్లు వేయలేదండి. పచ్చిరొయ్యలు వేసుకోవచ్చు, వెండ్రాయలు వేసుకోవచ్చు. ఈ పేస్ట్ వేసుకోవాలండి, ఇలా వేసుకుంటే బాగుంటుందండి. గరం మసాలా కన్నా గసగసాలు, ఒక స్పూనుడు ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకుని మిక్సీ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా మనం గరిటెతోటి కలుపుకోవాలండి. బాగా ములంకాయ ముక్కలు చూడండి ఎలా మగ్గిపోయినాయో. తగినంత నీళ్ళు చేసుకుని సాల్ట్ వేసేసుకుని మూత పెట్టేసుకోవటమేనండి, అంతే అండి. మగ్గిపోయినాయి కాబట్టి ఎంత మెత్తగా ఉడికిపోయినాయోనండి ముక్కలు. చూడండి పేస్ట్ వేసుకున్న గ్రేవీగా ఉంది కదండి, బాగుంటుందండి ఈ పేస్ట్ వేసుకుంటేనే. గరం మసాలా కన్నా ఇదే బాగుంటుందండి. నాకు నా కూరలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను మా ఇంట్లో రోజు వండి కూరలే పెడుతున్నానండి.